తప్పలేదు. సంపద పెరుగుతున్న కొద్దీ అందులో కొంత వాటా సంక్షేమానికి పోతాయి. కానీ అది జగన్మోహన్ రెడ్డి చేయలేదు. నేను చేస్తానని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పాడు. ఇన్ థియరీ ఆ ఎకనామిక్ ప్రిన్సిపల్ కరెక్ట్. చంద్రబాబు నాయుడు చెప్పిన ఆర్థిక సిద్ధాంతం కరెక్ట్. సంపద సృష్టి జరుగుతున్న కొద్దీ సంక్షేమం పైన ఖర్చు పెరిగితే తప్పలేదు. ఇప్పుడు ఉదాహరణకు నా ఆదాయం పెరుగుతున్న కొద్దీ నేను టూరిజం కొరకు టూర్లు తిరగటానికి, హోటల్కి వెళ్ళటానికి, నేను విలాసాల కొరకు పెట్టే ఖర్చు పెరిగితే తప్పేం లేదు, ఏమీ కాదు, తప్పు ఒప్పు కాదు, అన్సస్టైనబుల్ కాదు. కానీ నా ఆదాయము పెరగకుండా నేను విహారయాత్రలపైన, విలాసయాత్రలపైన ఖర్చు పెట్టాను అనుకోండి, లగ్జరీస్ పైన, నేను ఎకనామిక్గా బ్యాంక్రప్ట్ అవుతాను, ఫిజికల్గా బ్యాంక్రప్ట్ అవుతాను. సో అందువల్ల అదే ప్రిన్సిపల్ చంద్రబాబు నాయుడు చెప్పే ఎకనామిక్ ప్రిన్సిపల్ కరెక్ట్. ఆ సంపదను పెంచుకుంటూ పెరుగుతున్న సంపదకు అనుగుణంగా సంక్షేమం పైన ఖర్చు పెడితే నడుస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు